సీఎం గారికి నమస్తే. ఎందుకు సీఎం గారికే నమస్తే పెడుతున్నానంటే, రేవంత్ రెడ్డి అన్న గారు ఒకసారి మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో ఎప్పుడు మీరు తెలుసుకుంటారు? నాది ఒకటే ప్రశ్న. ఎన్నో సంవత్సరాల నుంచి జాబు చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళ సొమ్ము వాళ్ళకి అందకపోతే ఎన్ని బాధలు పడతారు? మీకు ఏమన్నా ఆలోచన ఉందా? తప్పుగా అనుకోకండి. రెండోదానికి వస్తే చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఆశా వర్కర్స్, వాళ్ళ జీతాలు అందక వాళ్ళు రోడ్డు ఎక్కుతుంటే వాళ్ళ ఇంటికి కిరాయిలు కట్టుకోవాలి, ఇంటి జరుపుకోవాలి, వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు చెప్పుకోలేక, ఎక్కడైనా అప్పు చేస్తే ఆ అప్పు తీర్చుకోలేక ఎన్ని బాధలు పడుతున్నారు. వాళ్ళ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? మూడో సమస్య, తెలంగాణ పక్కన పెడితే ఒక మియాపూర్ డివిజన్, ఎన్ని అక్రమాలు, మొత్తం మియాపూర్ మొత్తం కబ్జా అయిపోతుందా? ఎందుకు వీటి గురించి పట్టించుకోవడం లేదు? ఎందుకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా చర్య తీసుకోవడం లేదు? ఎందుకు ఈ అరచకాలన్నీ, ఈ దౌర్జన్యాలు ఎప్పుడు ఆగుతాయి? గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు అన్నారు, ప్రభుత్వం మారింది. మరో ప్రభుత్వంలో దౌర్జన్యాలు అన్నారు, ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జీవితాలు మారుతాయి, బ్రతుకులు మారుతాయి అనుకుంటే ఒకటికి రెండిటికి త్రిపుల దౌర్జన్యం అయిపోయింది. ఏంటి వీటికి ఎప్పుడు పొలి స్టాప్? ఈ సమస్యలు కాకుండా గాంధీ గారి కుటుంబానికి సందా చేసి ఉసురు చేసి 1000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి మీరు కంకణం కట్టుకున్నారంటే అసలుకి మీ ఆలోచనలకు నిజంగా నమస్కారం అన్న. సమస్యలు ఎక్కడ మొదలవుతున్నాయి? సమస్యలు ఎప్పుడు తీరుస్తారు? ఇచ్చిన పథకాలు లేవు, ఇచ్చిన మాట లేదు, ఎక్కడ వేసిన పొంగది అక్కడే ఉందన్నట్టు, ఏ గోడ కొట్టే పేడ ముక్క ఆ గోడకే ఉందన్నట్టు, దౌర్జన్యం చేసేటోడు ఎదిగి పెద్దోడైపోతున్నాడు. కష్టపడి ఓటు వేసి గెలిపించిన తర్వాత మా దాంట్లో ఇంకా పడిపోతున్నాం. మీరు వచ్చినాకన్నా మా జీవితాలు మారుతాయి అనుకుంటే అసలు ఇప్పటివరకు మారేది. ముందు మా జీవితాలు మారే మార్గం చూపించమని సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.